ప్రజాభవన్ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి చేతుల మీదుగా సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 2023-24 సంవత్సరానికి సింగరేణికి 2412 కోట్ల లాభం వచ్చింది. వచ్చిన లాభాలలో 33% మేర 796 కోట్లను కార్మికులకు బోనస్గా ప్రకటించింది ప్రభుత్వం. ఒక్కో కార్మికుడికి 1,90,000 రూపాయలను బోనస్ ప్రకటించింది. గతంతో పోల్చుకుంటే ఈసారి 20,000 ఎక్కువగా బోనస్ ఇస్తోంది ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈసారి 5,000 బోనస్ ఇస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిలబెట్టాలనే నిబద్ధత తమ ప్రభుత్వానిదంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి. సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన మారుతున్న కాలానికి అనుగుణంగా సింగరేణిని విస్తరించాలని అధికారులను ఆదేశించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్లు తాము చేయదలుచుకోవడం లేదని, సింగరేణిని కాపాడుకుందామన్నారు భట్టి. 40,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇందులో ఇంకొక 20-25,000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పేరు మీద పనిచేస్తూ ఉన్నారు. 85 అంటే దాదాపు నియరింగ్ అబౌట్ మనం ఇంకా పెంచుకుంటూ పోతే 1,00,000 దాకా కార్మికులు పెరిగే అవకాశం ఉంది. 1,00,000 మంది బతికేటువంటి ఈ సంస్థని మనం బతికించి భవిష్యత్ తరాలకు అందించకపోతే ఇప్పుడున్న కార్మికుల బిడ్డల పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది దార్శనికత కలిగిన ప్రభుత్వం ఆలోచించాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి సింగరేణి ఎండి గారికి యాజమాన్యానికి చాలా స్పష్టంగా చెప్పాం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ఎక్స్పాండ్ కావాలి. కేవలం కోల్ మైనింగ్ ఒకటే కాదు, మిగతా మైనింగ్ కూడా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఎక్కడెక్కడ ఉందో కూడా అవసరమైతే మీరు ఎక్స్పర్ట్ కన్సల్టేటివ్ కమిటీస్ని పెట్టుకొని స్టడీ చేపించి వాళ్ళకి ఫీజు చెల్లించి ఎక్కడెక్కడ అవసరాలు అవకాశాలు ఉన్నాయో వాటి దగ్గరికి మీరు విస్తరించండి అని కూడా చెప్పాం. సింగరేణిలో శ్రమ దోపిడీ జరగకూడదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కార్మికులకు కనీస వేతనం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. కార్మికుల వెల్ఫేర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, ఎంత ఖర్చైనా భరిస్తామని చెప్పారు. ఓ సోదరుని అడిగితే జీతం ఎంత బ్రదర్ అంటే 45,000. ఇంకో సోదరుని అదే ఉద్యోగం చేస్తాను ఎంత అంటే 14,000 అని అన్నాడు. ఈ శ్రమ దోపిడీ ఎవరు చేస్తూ ఉన్నారంటే బయట ఎవరికో ఇచ్చాము అవుట్సోర్సింగ్ వాడు చేస్తూ ఉన్నారు. సేమ్ శ్రమ ఆయన చేసేది ఈయన చేసేది. నేనంటున్నాను శ్రమ దోపిడీ జరగటానికి వీలు లేదు. డెఫినెట్గా మినిమం వేజెస్ పెంచాల్సిందే. పెంచడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరే మినిమం వేజెస్ చైర్మన్, బోర్డు చైర్మన్, ఎగ్జామిన్ చేయండి. ఏమన్నా అవసరమైతే ఒక కమిటీ వేస్తాం. వెల్ఫేర్ గురించి, కార్మికుల వెల్ఫేర్ గురించి మీరు ఏం అడ్వైజ్ చేస్తే వాళ్ళదే వేస్తే ఈ ఆదాయం కూడా వాళ్ళదే. వాళ్ళ కోసం కాదు ఎవరి కోసం ఖర్చు పెడతాం, చేద్దాం రండి అని చెప్పాను.